పేరు జక్కా కులశేఖరరావు. మా నాన్నగారి పేరు తిరుపతయ్య. మేము 25 ఏళ్ళ నుంచి ఈ పని నేర్చుకున్నాము. మా తండ్రి గారే నేర్పించారు కష్టపడి. మా నాన్నగారి దగ్గర నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది ఈ పని నేర్చుకోవడానికి. పిల్లప్పుడే స్కూల్లో చదివేటప్పుడే బొమ్మ వేసే చూపించాడు మా నాన్నగారు. బొమ్మ వేసినది డ్రాయింగ్ ఆర్ట్ వేసాము. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది 10th క్లాస్ పైన. అక్కడి నుంచి పని నేర్చుకుంటూ వచ్చాం. పని నేర్చుకోవడానికి నేను 30 ఏళ్ళలో నేర్చుకున్నా. ఇప్పుడు అంతవరకు పని నేర్చుకోవాలి. మా నాన్న దగ్గర మగ్గం నేసేవాడిని. మొదట పట్టు చీరలు నేసేవాడిని. తర్వాత పని పిల్లలు తమ్ముళ్ళు అందరూ జత అయ్యేసరికి అందరం కలిసి పని నేర్చుకుంటూ ముందుకు వచ్చాము. శిల్పకళలో రాయలసీమ మొత్తం కూడా చేసుకుంటున్నాం. ప్రముఖ ఆలయాల్లో గుంటకల్ దగ్గర కసాపురం టెంపుల్, తాడిపత్రి చింతల వెంకటరమణ స్వామి టెంపుల్, ఆలూరు కోనర రంగనాథ స్వామి టెంపుల్లోను కవచాలు, ధ్వజస్తంభం కవచము అన్నీ తయారు చేస్తున్నాము. ఇక్కడ జమ్మముడికి వచ్చేసి వెంకటేశ్వర స్వామి దేవాలయంలోను, బస్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, అమ్మవారిషాల్లో అంబాభవాని టెంపుల్లోను, పాండురంగ స్వామికి, జంబులింగేశ్వర స్వామి టెంపుల్లో మకర తోరణాలు, వెండి కవచాలు ఇవన్నీ తయారు చేసుకుంటూ వస్తున్నాం. ప్రొద్దుటూరులోన ప్రముఖ ఆలయాలంతా చేశాం. యాదవుల కృష్ణాలయము, ప్రొద్దుటూరు బాణాషి భద్రావతి దేవస్థానంలోను, హౌసింగ్ బోర్డులో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇత్తడి కవచాలు, వెండి కవచాలు ప్లస్ మకర తోరణాలు కూడా చేశాం. అక్కడ హౌసింగ్ బోర్డులో వెంకటేశ్వర స్వామి దేవాలయం. కడప అమ్మవారిషాల్లో వచ్చేసి వెండి తలుపులు చేశాం. ద్వారబంధము, తలుపులు, మకర తోరణాలు తయారు చేశాం. రాముల వారికి మకర తోరణము, ఉత్సవాలకు అమ్మవారికి వెండి మకర తోరణం తయారు చేశాము. పుల్లంపేటలోను శివాలయంలో తయారు చేశాము మకర తోరణము, అమ్మవారికి కిరీటం తయారు చేశాము. ఇక్కడ వచ్చేసి పుత్తూరులో కూడా శివాలయంలో చేశాము. అమ్మవారికి కిరీటం, వెండి కిరీటం తయారు చేశాము శివాలయంలో. కాబట్టి మేము ఇంత 25 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం. మా పిల్లలు తమ్ముళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నాము. 25 సంవత్సరాల నుంచి ఎటువంటి గుర్తింపు లేదు ప్రభుత్వం ద్వారా. ప్రభుత్వం ద్వారా కావాలంటే గుర్తింపు ఉంటేనే బ్యాంకుల్లో పోతే బ్యాంకులో లోన్ ఇవ్వరు. ప్రాపర్టీ ఏదైనా పెట్టండి లోన్ ఇస్తామంటారు. కాబట్టి ప్రభుత్వం ఏదైనా మమ్మల్ని ఆదుకుంటే కొంచెం బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. నా పేరు జక్కా వేణుగోపాల్. మా తండ్రి గారి పేరు జక్కా తిరుపతయ్య. మేము దాదాపు 25 సంవత్సరాల నుంచి మా ముగ్గురు అన్నదమ్ములు ఇదే వర్క్లోనే ఇత్తడి, వెండి ఆభరణాలు తయారు చేస్తూ జీవనోపాధి గడుపుతున్నాము. రాయలసీమలో 4 జిల్లాల్లో కూడా చాలా ముఖ్యమైన ఆలయాల్లో మేము వర్క్ చేశాము. దాదాపుగా మేము 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇదే వర్క్లోనే మన నైపుణ్యంగా బాగా ఎదుగుదల ఉన్నాము. మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారాలు అందడం లేదు ఇప్పటి వరకు. ఇప్పుడున్న ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మాకేమన్నా సబ్సిడీ లోన్స్ కానీ ఇతరత్ర ఏమన్నా మాకు అందజేయాలని కోరుకుంటున్నాము.